బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్కు పాకిస్తాన్ బిగ్ వార్నింగ్ ఇచ్చింది. లెబనాన్పై యుద్ధం వెంటనే ఆపాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. సీజ్ ఫైర్ డీల్కు కట్టుబడి ఉండాలంది పాకిస్తాన్. ఎక్స్ వేదికగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ను మీరు చూడడం జరుగుతోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద అమాయక ప్రజల ప్రాణాలు తీయడం యుద్ధ నేరం అంటోంది పాకిస్తాన్. ఇజ్రాయెల్ ఆగడాలను ప్రపంచం చూస్తూ ఊరుకోదంటోంది. ఇస్లామిక్ దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్కు బుద్ధి చెబుతామంటోంది పాకిస్తాన్. చర్చలకు భంగం కలిగిస్తే ఇజ్రాయెల్ ఏకాకి అవుతుందంటోంది. దాడులు చేయడం, శాంతి ప్రయత్నాలను అడ్డుకోవడమంటోంది పాకిస్తాన్. ఇజ్రాయెల్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంటోంది. తక్షణమే లెబనాన్పై దాడులు ఆపాలని షరీఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. నిన్న లెబనాన్పై 100 మిజైళ్లతో ఇజ్రాయెల్ భీకర దాడికి పాల్పడింది. వందలాది మంది మృతి చెందారు. డజన్ల సంఖ్యలో ప్రజలకు తీవ్ర గాయాలయ్యాయి. గతంలోనూ ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్. తాము ఖతార్ లాంటి చిన్న దేశం కాదని, అణుబాంబు ఉందన్న విషయం గుర్తుంచుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చింది. కారణం మరి ముఖ్యంగా వాళ్ళ ఎంబసీ దరిదాపుల్లో దాడులు జరగడం. దానికి సంబంధించి ఒకసారి ట్వీట్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఐ స్పోక్ విత్ ప్రైమ్ మినిస్టర్ నవాఫ్ సాలం of Lebanon this evening. I strongly condemn Israel's ongoing aggression against Lebanon and offered condolences over the loss of thousands of precious lives in Lebanon as a result of these hostilities. I reaffirmed Pakistan's commitment to advance peace efforts, including facilitating dialogue through the upcoming Iran-US talks in Islamabad. Grateful to Prime Minister Nawaf Salam, who expressed his appreciation for Pakistan's peace efforts and underscored the need for our continued support in securing an immediate end to the attacks targeting Lebanon and its people. అంటూ కూడా కొద్దిసేపటి క్రితం పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్ని మీరు చూడొచ్చు. బహుశా ఇది కూడా అమెరికా నుంచి వచ్చిన కాపీ పేస్ట్ పోస్ట్ అయితే కాదు కదా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. ఎందుకంటే ఆయనంతా ఆయన రాస్తాడు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. పాకిస్తాన్ పిఎంఓ కూడా క్రాస్ చెక్ చేసుకోవద్దు. ఎవరో ఇచ్చిన ఒక టెక్స్ట్ని పేస్ట్ చేసేయడం తప్ప అని ఆ భావన కలుగుతోంది మొన్న పోస్ట్ చూసిన తర్వాత. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ ఇట్ అగైన్. లెబనాన్ అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. మీరు చూడొచ్చు ఇక్కడ సీదా టార్గెట్ చేయడం జరుగుతోంది పాకిస్తాన్ బెంజమిన్ నెతన్యాహు లెడ్ ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని. ఏమంటోంది? ఇటు లెబనాన్ ప్రధాని నవాఫ్ సలాంతో మాట్లాడాను ఈరోజు సాయంత్రం. ఖండించడం జరుగుతోంది ఇజ్రాయెల్ అగ్రెషన్ని. లెబనాన్లో ఇజ్రాయెల్ చేసిన దాడుల్ని ఖండించడం జరుగుతోంది. అండ్ అలాగే కండోలెన్సెస్ని ఆఫర్ చేయడం జరిగింది. వందలాది మంది అక్కడ మరణించారు. దాంతోపాటు పాకిస్తాన్ కమిట్మెంట్ గురించి మాట్లాడుకొచ్చారు ఆయన. మీరే మాట్లాడాలి కమిట్మెంట్ గురించి. ఇక ఏమంటోంది పాకిస్తాన్? ఐ రిఫర్డ్ పాకిస్తాన్స్ కమిట్మెంట్ టు అడ్వాన్స్ పీస్ ఎఫర్ట్స్ ఇంక్లూడింగ్ ఫెసిలిటేటింగ్ డైలాగ్ త్రూ ద అప్కమింగ్ ఇరాన్-యుఎస్ టాక్స్ ఇన్ ఇస్లామాబాద్. ఇంకా ఏమంటున్నాడు? గ్రేట్ఫుల్ టు ద ప్రైమ్ మినిస్టర్ అంటూ చెప్పుకొస్తూని మీరు చూడొచ్చు లెబనాన్ అండ్ అక్కడ జనాన్ని ఇక్కడికి టార్గెట్ చేస్తూ ఉండాలని మేము అస్సలు ఒప్పుకునేది లేదంటున్నాడు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. మరి పాకిస్తాన్ ప్రధాని ఒక మాట గుర్తుపెట్టుకోవాలి కదా, ఇజ్రాయెల్ మీద దాడి జరిగినప్పుడు ఎక్కడికి పోయింది ఈ నోరు? అండ్ ఇరాన్ మీద దాడి జరిగినప్పుడు ఎక్కడికి పోయింది ఈ నోరు? అమెరికా దాడి చేసినప్పుడు ఎక్కడికి పోయింది ఈ నోరు? పక్కన ఉన్న భారతదేశంలో పహల్గామ్ అటాక్ పాకిస్తాన్ ఉగ్రవాదులు పాల్పడినప్పుడు ఎక్కడికి పోయింది నోరు? ఈరోజు శాంతి మంత్రం జపించడం అంటే దెయ్యాలు వేదాలు వర్లించడం లెక్క. అండ్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నా కొలీగ్ కళ్యాణ్ అందిస్తారు. మరి కాసేపట్లో కళ్యాణ్ కనెక్ట్ అవుతారు. ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇదే అంశానికి సంబంధించి మిగిలిన దేశాల నుంచి కూడా రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. లెబనాన్ దాడిని ఖండించడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ ఎవరు కూడా అక్కడ సివిలియన్స్ మీద దాడి చేస్తే సహించరు, ఒప్పుకోరు. కానీ ఇజ్రాయెల్ చెప్పుకొస్తున్న మాట ఏంటి? హెజ్బుల్లా అనేది ఉగ్రవాద సంస్థ, అక్కడ ఉగ్రవాదులు ఉన్నారు, ఆ ఉగ్రవాదులను మేము చంపుతున్నాం, ఆ ఉగ్రవాదులు ప్రజలని షీల్డ్లా పెట్టుకొని వాళ్ళు తలదాచుకొని మా మీద దాడికి పాల్పడుతున్నారంటూ కూడా చెప్పుకొస్తున్న క్రమం. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులకు ఇంకా వెళ్ళే అవకాశం ఉంది. అండ్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. కళ్యాణ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కళ్యాణ్, ఈ దాడి గురించి పాకిస్తాన్ ఏమంటోంది? అట్ ద సేమ్ టైం ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? అండ్ ఇజ్రాయెల్ వర్షన్ ఏంటి దీని మీద?
సచిన్, మనం చూస్తే పాకిస్తాన్ ఫారెన్ ఆఫీస్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అఫీషియల్ గానే ఇజ్రాయెల్ చేసిన ఈ దాడులన్నింటినీ కూడా ఒక స్ట్రాంగెస్ట్ టర్మ్స్, అంటే గతంలో ఎప్పుడు కూడా ఈ లెవెల్లో ఇటు ఇజ్రాయెల్ లెబనాన్ పైన ఎప్పుడు ఇలాంటి దాడులు చేయలేదు. నిన్న జరిగిన దాడుల్లో ఒక్కరోజే దాదాపు 300 మంది చనిపోయారు. లెబనాన్లో మొత్తంగా ఇప్పుడు దాదాపు సుమారు 2000 మంది చనిపోవడం, 10,000 మంది గాయపడడం, అలాగే ఒక 12 లక్షల మంది ఇటు సదర్న్ లెబనాన్కి సంబంధించిన ప్రాంతాలన్నీ కూడా వదిలి పారిపోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీనికి సంబంధించి పాకిస్తాన్ ఫారెన్ ఆఫీస్ అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దాంతోపాటు పాకిస్తాన్ రోల్ ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఒక మీడియేటర్ లాగా ఇటు అమెరికా, ఇరాన్ రెండు సీజ్ఫైర్కి సంబంధించిన మీడియేషన్ టాక్స్ చేసినప్పుడు చాలా క్లియర్గా లెబనాన్ కూడా దీంట్లో భాగమే అంటూ పాకిస్తాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా ఇటు ఇజ్రాయెల్, అమెరికా ఇవన్నీ కూడా సీజ్ఫైర్ అప్లై చేసినప్పుడు హెజ్బుల్లాకి సంబంధించిన ఆపరేషన్స్, హెజ్బుల్లాకి సంబంధించిన ఫోర్సెస్, ఆర్మీని కూడా దాంట్లో కన్సిడర్ చేయాలంటూ పాకిస్తాన్ చెప్తుంది. మరో పక్కన సిట్యువేషన్ చూస్తే ఎంత క్రిటికల్ సిట్యువేషన్ ఉందంటే ఇటు ఇస్లామాబాద్ అంటే ప్రపంచ దేశాలు కూడా ఖచ్చితంగా ఇవన్నీ చూస్తున్నాయి. చాలా క్లియర్గా ఇంటెన్స్ సిట్యువేషన్ ఉంది. 14 రోజుల సీజ్ఫైర్, 2 వారాలకు సంబంధించిన సీజ్ఫైర్ అమలులో ఉన్న సమయంలో ఇటు ఇజ్రాయెల్ చేసే దాడుల వల్ల శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. ఇరాన్ సీజ్ఫైర్ని ఉల్లంఘించే అవకాశం ఇటు ఇరాన్ కూడా చేసే అవకాశం ఉంటుంది. మరోపక్కన ఇటు పాకిస్తాన్ ఫారెన్ మినిస్ట్రీ ఆఫీషియల్స్ ఏమంటున్నారు, మిలిటరీ స్ట్రైక్స్ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ ఇంటర్నేషనల్ లా అలాగే ఫండమెంటల్ హ్యూమానిటేరియన్ ప్రిన్సిపల్స్ అన్నిటికీ విరుద్ధంగా, అంటే ఒక వార్ క్రైమ్స్గా కూడా వీటిని కన్సిడర్ చేయొచ్చు. యునైటెడ్ నేషన్స్లో దీనికి సంబంధించి వార్ క్రైమ్స్గా వీటిపైన వాదన కూడా జరిగే అవకాశం ఖచ్చితంగా లేకపోలేదు. మరోపక్కన సివిలియన్స్ గురించి మాట్లాడుకుంటే దాదాపు నిన్న జరిగిన దాడిలోనే 300 మంది ఒక్కరోజే చనిపోయినట్టే అర్థం చేసుకోవచ్చు. ఇటు ఇజ్రాయెల్ చేస్తున్న ఈ స్ట్రైక్స్ అన్నీ కూడా రెసిడెన్షియల్ బిల్డింగ్స్, అంటే సామాన్య ప్రజలు ఉండే బిల్డింగ్స్ పైననే ఆ బాంబులు, ఆ మిసైల్స్తో స్ట్రైక్స్ చేయడం, వందలాది లొకేషన్స్ని ఒక్కసారి టార్గెట్ చేయడం, ప్రపంచ దేశాలను కూడా ఇటు పాకిస్తాన్ అలాగే మిగతా దేశాలకు సంబంధించిన ఆఫీసెస్ కూడా ఇది అర్జెంటుగా ఇమీడియట్గా ఈ దాడులని ఆపేయాలి, నిలిపివేయాలి. ఇది ఇంకా పెద్దదిగా మారి ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఉన్న శాంతి భద్రతలన్నింటినీ కూడా భంగం కలిగించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇవి ఎస్కలేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ఇమీడియట్గా ఆపేయాలంటూ ఇటు పాకిస్తాన్ కోరడం జరిగింది. మరో పక్కన మనం చూస్తే ఇటు అమెరికాకు సంబంధించిన లేటెస్ట్ అసెట్స్, అంటే ఒక డ్రోన్ 2,000 కోట్లకు సంబంధించిన ఒక డ్రోన్ని కూడా ఇటు ఇరాన్ కూల్చివేసింది. ఒక పక్కన